ఈ ఫోర్త్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ శ్రీరాముడు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుపుతున్నారు. ఇట్స్ ఫెంటాస్టిక్. ఈ ఆడిటోరియం ఎంటర్ అవగానే నిండా అంబియన్స్ కానీ అసలు నాకు మతిపోయింది. అంత బాగా స్టూడెంట్స్ రెస్పాన్స్ కానీ, ఇక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ కానీ, గ్రేట్ ఎమ్మెల్సీ గారు, లక్ష్మీ గారు, మన లక్ష్మీదేవి గారు అంటే ఏం చెప్పాలి, ఆవిడ ట్రైబల్స్ అసోసియేషన్ కి ఆవిడ సెక్రటరీ, అండ్ ఇంకా చాలా అసోసియేషన్స్ కి ఆవిడ ప్రెసిడెంట్. ఇంకా ఆవిడ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ప్రోగ్రామ్ జరుగుతున్న రోజు ఆవిడ గురించి మీకు అంతా చెప్తాను. ఇకపోతే ఈ ఫంక్షన్ చాలా బ్రహ్మాండంగా జరపాలి. ఫస్ట్ ఈ స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారు, మాస్టర్ గారు ఏం నేర్పించారు అనేది నేను చూడాలి. చూసాక ఈ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి నెక్స్ట్ మళ్ళీ మాట్లాడినప్పుడు మొత్తం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఈనాడు ఇంటర్నేషనల్ కార్యక్రమం నడిపిస్తున్నందుకు వారి యొక్క అధ్యక్షులు మరియు వారి టీము, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి అయిన మన భానుచందర్ గారికి, అదేవిధంగా సోదరి మన లక్ష్మీదేవి గారికి, ఇచ్చేసిన మన మాస్టర్స్కు మరియు వారి యొక్క కరాటే స్టూడెంట్స్కు అందరికి కూడా, సోదరిమణులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, కరాటే కూడా ఇవాళ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఇవాళ లేడీస్ అమ్మాయిలు వారికి బజార్లో తిరగాలంటే వారికి సెల్ఫ్ కావాలి. అందువల్ల కరాటే మొదలు మగపిల్లల కంటే ఆడపిల్లలు నేర్చుకోవడము చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ ఎక్కడ రోడ్ల మీద పోయినా ఏం చేసినా వారిని సతాయించడము చేయడము ఇటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారు సెల్ఫ్ కోసము ఈ కరాటే కార్యక్రమాన్ని తప్పకుండా నేర్చుకోవాలని, అదేవిధంగా మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఉండి ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మన అధ్యక్షులు వారి టీంకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈనాటి కార్యక్రమానికి నన్ను కూడా అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్, జై తెలంగాణ. నమస్కారం, నేను మీ గౌతమ్ కృష్ణ. 4th ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్ కి రావడం జరిగింది. సో ఇక్కడ పిల్లలు వాళ్ళు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ని, దెన్ అట్ ది సేమ్ టైం వాళ్ళు డిఫరెంట్ కళలని వాళ్ళు ప్రదర్శిస్తూ మమ్మల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు. అండ్ భానుచందర్ గారు, సో నేను చిన్నప్పటి నుంచి ఆయన ఫిల్మ్స్ చూస్తూ పెరిగిన, అండ్ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ నాకు ఆయన. ఎందుకంటే లైక్ మార్షల్ ఆర్ట్స్ లో కానీ, అండ్ లేకుంటే యాక్షన్ అనే జోనర్ లో కానీ, ఎనీథింగ్ డ్రామాలో కానీ ఎనీథింగ్, ప్రతి జోనర్ లో ఒక వర్సిటాలిటీ ఉన్న యాక్టర్ సార్. సో ఇట్స్ నైస్ మీటింగ్ టు ఇట్ వాస్ ది ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ లాట్ ఫర్ ఎవ్రీవన్. అండ్ శ్రీరాములు గారు ఈ లైక్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు, నన్ను పిలిచారు. సో థ్యాంక్స్ లాట్. అండ్ ఇంకా ఆయన పేరు లక్ష్మీదేవి గారు. అండ్ ఎమ్మెల్సీ గారు, లక్ష్మీదేవి గారు కూడా ఈవెంట్ కి రావడం జరిగింది. సో వాళ్ళని కలిసాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ చంద్రకాంత్, సో వన్ ఆఫ్ ది ఈవెంట్ ఆర్గనైజర్, థ్యాంక్స్ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఇట్లనే మార్షల్ ఆర్ట్స్ మీద మీ పిల్లలకి ఇంకెక్కువ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తూ, అట్ ది సేమ్ టైం వాళ్ళని ఇంకా డెడికేటెడ్ గా, డిసిప్లైన్ గా తయారు చేసే ఒక ఆర్ట్ వైపు నడిపించాలని చెప్పేసి పేరెంట్స్ అందరు కూడా నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు ఇంద్రసేన. సో ఫస్ట్ ఈ మార్షల్ ఆర్ట్స్ మన తెలుగు రాష్ట్రాలలో పునాది అంటే నాకు తెలిసి భానుచందర్ గారు, సుమన్ గారు. అంటే వాళ్ళ మూవీస్ చూసి తెలుగు రాష్ట్రాల్లో స్టార్టింగ్ మా టైంలో మీ మూవీస్ చూసి మేము మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నాం సార్. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇంత స్టూడెంట్స్ ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నారంటే దానికి కారణం మీరు భానుచందర్ మన సుమన్ గారు. సో బేసికల్ గా వారియర్స్ కరాటే ఇంటర్నేషనల్ ఫౌండర్ నేను. సో ఈ మార్షల్ ఆర్ట్స్ తోటే నేను కూడా యాక్టర్ అయినా. సో వెరీ గుడ్. నాకు కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ యాక్టర్ చేసింది. 4 మూవీస్ లో యాజ్ ఎ హీరో చేసిన, 2 మూవీస్ షూటింగ్ లో ఉంది. బట్ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే శ్రీరాములు, మన స్పెషల్లీ శ్రీరాములు చెప్పాలంటే నాకు లాస్ట్ అనే టోర్నమెంట్స్ కన్నా శ్రీరాములు అంటే నాకు ఒక పెద్ద ఫైటర్. ప్రతి ఒక్క టోర్నమెంట్ లో గ్రాండ్ ఛాంపియన్షిప్ పెట్టారు సార్. శ్రీరాములు మంచి ఫైటర్. సో ఫైటర్ గా నాకు చాలా ఇష్టం శ్రీరాములు. బట్ ఈరోజు ఎవ్రీ ఇయర్ ఆయన టోర్నమెంట్ చేస్తే, నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్ లో ఆయన టోర్నమెంట్ చేస్తే స్పెషల్ గా ఇంత స్ట్రెంత్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ టైం ఆయన వచ్చినా చెప్తా ఉంటాడు. బట్ ఇంత స్ట్రెంత్ రావడం అంటే ఓన్లీ ఫర్ శ్రీరాములు. ఆయన నిజాయితీగా పర్ఫెక్ట్ గా టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. బట్
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అనంతలక్ష్మి. విశ్వ హిందూ సంక్షేమ పరిషత్ నేషనల్ జనరల్ సెక్రటరీ, స్పోర్ట్స్ లో కూడా సెక్రటరీ, ఆయాం వర్కింగ్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు గౌరవనీయులైన కళామ తల్లి ముద్దు బిడ్డ భానుచంద్ర గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, తేజ గారు, వీళ్ళందరూ కూడా నేను చూసి స్టేజ్ మీద చాలా ఆనందించాను. ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది, ఈ కరాటే అనేది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఫస్ట్ ఈ ఆత్మరక్షణకి, ఫస్ట్ మహిళలకి, ఇక్కడ జరిగే అన్యాయాలకి, అనారోగ్యాలకి, యాసిడ్ దాడులకి మొత్తం ప్రతి మహిళ కూడా కరాటే నేర్చుకుని తన ఆత్మను తాను రక్షించుకోవాలని కోరుకుంటూ, న్యూ డ్రాగన్ ఫైటర్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ నా పేరు. ఇక్కడ ఈ రోజు 4th ఇంటర్నేషనల్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఒక 2,300 చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ చేస్తున్నారు. నేను ఎవ్రీ ఇయర్ చేశాను. ఒక 15 years వెళ్ళి ఎవ్రీ ఇయర్ February 2nd week లో టోర్నమెంట్ చేశాను. నేను అందరు మాస్టర్స్ అని ఇన్వైట్ చేస్తాను, అందరు వస్తారు. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు మాస్టర్లు ఎవ్రీ వస్తారు. కాకపోతే ఈ రోజు ఇంద్రసేన సార్, భానుచందర్ సార్ వీళ్ళందరూ రావడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సార్ నాకు చిన్నప్పటికెళ్ళి తెలుసు. ఇంద్రసేన సార్ అంటే నాకు ఒక హీరోగా కాదు, చిన్నప్పుడు నేను ఒక కరాటే మాస్టర్ ఉన్నప్పటికెళ్ళి నాకు సార్ చాలా పరిచయం, నన్ను ఎంతో ప్రోత్సహించింది సార్. అప్పటికెళ్ళి వాళ్ళ ఫైట్ చూసే నేను ఈ రోజు ఇంత పొజిషన్కి వచ్చాను సార్. మీ ఆశీస్సులు సార్. భానుచందర్ సార్ నాకు ఎప్పుడు మా ఒక బ్రదర్ లెక్క, మా డాడీ లెక్క అన్ని ఎమ్మటుండి, నేను ఎప్పుడు అంటే అప్పుడు సార్ వస్తాడు. సార్ కూడా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. బ్రదర్ గౌతమ్ కృష్ణ గారు నాకు పెళ్లి కలవంగానే రా అన్న అనగానే కంపల్సరీ వస్తే తమ్ముడు అని చెప్పిండు. ఈ రోజు రావడం, మీరు ముగ్గురు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ చేసినందుకు మీరు వచ్చి, అదే విధంగా ఎందరో రాష్ట్రాలకు వెళ్ళి ఎన్నో దేశాలకు వెళ్ళి వచ్చినారు ఈ టోర్నమెంట్ కి. వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వెరీ వెరీ థ్యాంక్స్ మాస్టర్స్, ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు. ఒక కరాటే అంటే ఒక ప్రాణంగా భావిస్తాం మేము. కరాటే అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ అంటే కొంతమంది ఏదో చేస్తారు, మేము కరాటేనే ప్రాణంగా బ్రతుకున్నాం. మేము మాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళు సపోర్ట్ అయితే ఇంకా మంచి ప్రోగ్రామ్ చేస్తాను సార్. నేను ఇది కాదు, ఇంకా దీనికన్నా మంచి ప్రోగ్రామ్ చేస్తాను. మీరు ఇట్లా సపోర్ట్ ఇస్తే నాకు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తాను. మీ మీడియా మిత్రులందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్.